టీడీపీలోకి ఎన్నికలకు ముందు వచ్చిన ఆ ఇద్దరు మంత్రులు టార్గెట్ అయ్యారు. ఒకేసారి ఇద్దరు మంత్రులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆంధ్ర నుంచి బ్రేకింగ్. దళిత యువకుడిపై దాడి వివాదంలో మంత్రి వాసంశెట్టి ఆరోపణలు ఎదుర్కొంటుంటే మంత్రి పార్థసారథి కుటుంబ పరిశ్రమకు ప్రభుత్వం కారు చౌకగా 845 ఎకరాలు ధారాదత్తం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల వెనుక వైసీపీతో పాటు సొంత పార్టీ నేతలపై ఇద్దరు మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఒకేసారి ఇద్దరు మంత్రులపై తీవ్ర ఆరోపణలు రావడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి కొత్తగా వచ్చిన ఇద్దరు మంత్రులు టార్గెట్గా తీవ్ర ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ ఆరోపణల వెనుక సొంత పార్టీతో పాటు వైసీపీ ఉందని ఆ ఇద్దరు మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమలాపురంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కొంతమంది డబ్బులు తీసుకున్నారు. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులిచ్చిన వారు దాడి చేశారు. అయితే దాడి చేసిన వారు తన అనుచరులని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, దీని వెనుక సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారని మంత్రి వాసంశెట్టి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా తన కాలేజీలను వివాదంలోకి లాగుతున్నారని వాసంశెట్టి అంటున్నారు. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా సరే అది బయటకు వస్తుంది. నా కాలేజీకి కూడా సంబంధం లేదు. అందులో ఒక లెక్చరర్ అతనితో స్నేహం ఉండటం బట్టి ఇదంతా డ్రామా చేశారు తప్ప ఇందులో ఏ విధమైన వాళ్ళు ఏదైతే వాళ్ళ అభియోగాలు చేస్తూ ఉన్నారో అది ఒక్క 1% నిజం కూడా లేదు. మరోవైపు మంత్రి పార్థసారథి కుటుంబం ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ కోసం ప్రభుత్వం కారు చౌకగా 845 ఎకరాలు ధారాదత్తం చేసిందని ఆరోపణలొచ్చాయి. దీనికోసం నూజివీడు ప్రాంతాల్లో బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలను మంత్రి పార్థసారథి ఖండించారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం తమ కుటుంబ సంస్థ నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ పేరుతో నూజివీడు ప్రాంతంలో 45 ఎకరాలు కొన్నామని, మరో 800 ఎకరాలు ప్రభుత్వ రూల్స్ ప్రకారం లీజు కోసం దరఖాస్తు చేసుకున్నామని పార్థసారథి తెలిపారు. తన మీద వ్యతిరేకత ఉన్న కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు మంత్రి పార్థసారథి. 45 ఎకరాలు మేము తీసుకున్నాం, కొన్నాం, కొంటమే. అది కూడా ప్రభుత్వం 800 ఎకరాలు. ప్రభుత్వం 800 ఎకరాలు నాకు అసలు ఇవ్వాలా. నాకు ఉంటే అని అన్నారు. ఉంటే నేను అప్లై చేసుకుంటే 15,000కి ఇస్తామంటున్నారు. నేను చేసుకుందే 45 ఎకరాలు కావాలని చెప్పేసి. ఎందుకంటే 25 ఎకరాలు కేవలం ఇదొకటి. నేను దాంట్లోనే సోలార్ పెట్టుకుని నాకు పవర్ రిక్వైర్మెంట్ కూడా సెల్ఫ్ దాన్ని ఏమంటారు ఓన్గా జనరేషన్ చేసుకుని దానికి కావాల్సిన క్యాప్టివ్ ప్లాన్. 800 ఎకరాలు పూర్తిగా అబద్ధం. అది పాలసీ. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, నా పార్టీకి పుట్టగతులు ఉండవనే ఒక ఆలోచనతో ప్రతి పెట్టుబడిని ప్రతి పారిశ్రామికవేత్తని బెదిరించటమో లేకపోతే ఇటువంటి ఇండైరెక్ట్గా భయాందోళన సృష్టించటమో ఆయన లక్ష్యంగా, వైసీపీ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఇద్దరు మంత్రులపై ఆరోపణల వ్యవహారంలో అటు కూటమి ప్రభుత్వం, ఇటు టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.